ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. దాదాపు 2500 సంవత్సరాల క్రితం ఋగ్వేదంలో రచించబడినటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి పరమోన్నతమైనటువంటి గాయత్రి మంత్రం మనకందరికీ ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి ఒక వరం, ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన నిధి. ఈ యొక్క గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి ప్రతి బీజాక్షరం వెనక ఒక్కొక్క బీజాక్షరం తీసుకుని మనం దాని లోతుల్లోకి వెళ్తే గ్రంథాలే మనం రాయొచ్చు. అంతటి మేధా సంపన్నులైనటువంటి దివ్య పురుషులైనటువంటి ఆ మహా ఋషులు గొప్ప గొప్ప, అంటే వాళ్ళ మేధస్సును మనం నేటి ఆధునిక ఏ పరికరాలతో కూడా మనం ఆ మేధస్సును మనం కొలవలేము. దానికి ఒక కొలమానం అనేటువంటిది మనం పెట్టలేం. పరమాత్మునిచ్చినటువంటి దివ్య సాక్షాత్కారాలతో, దేన్నైతే మనం డివైన్ టచింగ్స్ అని అంటామో, వాటి ఆధారంగా రచించినటువంటి ఇలాంటి ఎన్నో మహామంత్రాలు మన వేదాల్లో, ఉపనిషత్తుల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో కూడా విశేషంగా ఈనాటి తరంలో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది ఆ గాయత్రి మంత్రం. ఈ గాయత్రి మంత్రం యొక్క పఠనం వల్ల మనకి చాలామందికి తెలుసు, మేధస్సు వస్తుంది, మనలో జ్ఞానం యొక్క వికాసం జరుగుతుంది, మన యొక్క ఆలోచన సరళి దివ్యంగా తయారవుతుంది. ఇలాగ ఎన్నో లాభాలు గాయత్రి మంత్రం గురించి మన పెద్దవాళ్ళు మనకి చెప్పడం జరిగింది. కానీ అసలు ఈ గాయత్రి మంత్రం యొక్క అర్థం ఏంటి? ఓం భూర్భువస్వః అంటే 3 ఫిజికల్ వరల్డ్, అంటే ఏదైతే మన కంటికి కనిపించేటువంటి స్థూల ప్రపంచం, మరియు సూక్ష్మ ప్రపంచం, మరియు వీటికి అతీతంగా ఉన్నటువంటి ఆ దివ్య లోకం. ద ఫిజికల్ వరల్డ్, ద మెంటల్ వరల్డ్ అండ్ ద స్పిరిచువల్ వరల్డ్. తనువుని, మనసుని, వీటికి అతీతమైనటువంటి ఆ దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక శక్తికి, వీటిని అన్నిటినీ కూడా సృష్టించినటువంటి, వీటి అన్నిటి ఆవిర్భావానికి కారణమైనటువంటి అత్యంత శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి, అత్యంత పవిత్రమైనటువంటి, అందరికీ అత్యంత ప్రియాతి ప్రియమైనటువంటి ఆ మహాశక్తి, ఆ మహా తేజస్సుని నేను స్మరిస్తూ ఉన్నాను. అలాగే ఆ మహాశక్తిని, ఆ మహా తేజస్సుని, ఆ పరమాత్ముణ్ణి నాకు జ్ఞానాన్ని ప్రసాదించమని అర్జిస్తున్నాను. తత్సవితుర్వరేణ్యం, తత్ అలాంటి, తత్సవితుర్వరేణ్యం అలాంటి సూర్యుడు పరమ ప్రకాశవంతమైనటువంటి వాడు, అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి వాడు, అందరికీ ఎంతో ఆమోదయోగ్యమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ధియో యో నః ధ్యానం చేస్తూ ఉన్నాను. నాకు కూడా అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించు అని మనం ఈ సకల జగత్తుకే నాయకుడైనటువంటి, బ్రహ్మాండానికే నాయకుడైనటువంటి ఆ దివ్య శక్తి, ఆ దివ్య తేజస్సు అయినటువంటి ఆ పరమాత్ముణ్ణి, జ్ఞాన సూర్యుణ్ణి జ్ఞానాన్ని ఇవ్వమని చెప్పి మనం ఈ యొక్క మంత్రం ద్వారా మనము భగవంతుణ్ణి మనం ప్రార్థిస్తూ ఉన్నాము, అర్చిస్తూ ఉన్నాము. కాబట్టి ఇందులో 3 లోకాలకు అధిపతి, అంటే స్థూలమైన, సూక్ష్మమైన, నిరాకారము. అందుకే పరమాత్ముడిని మనం ఏమంటాము? త్రిలోకాధిపతి అని అంటాం. బయటికి కనిపించే స్థూలము, లోపల ఉన్నటువంటి సూక్ష్మము, ఈ రెండిటికీ కూడా దాటి ఉన్నటువంటి నిరాకారము, వీటన్నిటికీ అధిపతి పరమాత్ముడు. మళ్ళీ అలాగే పరమాత్ముడు ఎలాంటి వాడు? ఎంతో తేజస్సు కలిగినటువంటి శక్తివంతుడు.
అందరికీ ప్రియమైనటువంటి వాడు, అందరూ ఆమోదించేటువంటి వాడు, అందరి యొక్క పాపాలను దూరం చేసేటువంటి పతిత పావనుడు. ఇలాగ పరమాత్ముని యొక్క బిరుదులు కానీ, పరమాత్ముని యొక్క గుణాలు కానీ, శక్తులు కానీ మనం వర్ణించుకుంటూ పోతే దీనికి అంతమే లేదు. అలాంటి పరమాత్ముడిపై ధియో యోనః నేను ధ్యానం చేస్తున్నాను. ఐఎమ్ రిమెంబరింగ్ హిమ్. నేను వారిని స్మృతి చేస్తున్నాను. ఎందుకు స్మృతి చేస్తున్నాను? నేను ఇల్లు ఇవ్వమని, కారు ఇవ్వమని, ఉద్యోగం ఇవ్వమని కాదు, అలాంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని. జ్ఞానము అంటే పుస్తకాల యొక్క జ్ఞానం కాదు, వివేకం. వివేకం అనేటువంటిది భగవత్ ప్రసాదం. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని డిగ్రీలు చదివినా కూడా అది మనకి లభిస్తుంది అనేటువంటి గ్యారంటీ లేదు. నిత్య సాధన, సత్యమైన హృదయంతో లభించేటువంటిది ఆధ్యాత్మిక వివేకం. ఎందుకు ఇవాల్టి మానసాలో మనం ఈ మహాగాయత్రి మంత్రం గురించి ఎందుకు మనం చర్చించుకుంటున్నాము అంటే, నేటి సమాజానికి కావలసినటువంటిదే అలాంటి ఆధ్యాత్మిక వివేకం, అలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం. సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను మనం చూస్తూ ఉంటే మనం చూడాల్సిన అవసరం లేదు. మనం స్వీయ అనుభవాన్ని మనం చెందుతూ ఉన్నాం. ప్రతిరోజు మనం బయటికి వెళ్ళినప్పుడు మన చుట్టుపక్కలే, లేదంటే మనకే ఎలాంటి సంఘటనలు ఎదురవుతూ ఉన్నాయంటే, బాబోయ్ ఇలా కూడా మనుషులు ప్రవర్తిస్తారా, ఇలా కూడా ఒకరు ఆలోచిస్తారా అని మనకి ఒక రకమైనటువంటి కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయని, అంటే ఒక షాక్ లాగా తగులుతుంది అని. అలాంటి సంఘటనలు మన చుట్టూ జరుగుతున్నాయి. వీరందరూ కూడా ఎంతో చదువుకున్నటువంటి వారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు, పెద్ద పెద్ద కారుల్లో, బంగ్లాల్లో తిరుగుతున్నటువంటి వారు. చెప్పాలి అంటే స్థూల ప్రపంచం యొక్క ప్రతి సుఖాన్ని అనుభవిస్తున్నటువంటి వారు. అయినా వారు చేస్తున్నటువంటి అన్యాయాలు, దురాగతాలు మనం చూస్తూ ఉంటే మానవత్వం మీదే మనకి ఒక రకమైనటువంటి నిరాశ, నిస్పృహ మనకి అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఈ మహాన్ గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం పరమాత్ముని యొక్క స్మృతి ద్వారా, అది ఎలాంటి భగవంతుడో కూడా వివరించారు. ముల్లోకాలకు అధిపతి ఆయన, పతిత పావనుడు, అందరికీ ప్రియమైనటువంటి వాడు, సదా జ్ఞానంతో భాసిల్లుతూ ఉండేటువంటి సూర్యుడు వంటి వాడు. అలాంటి పరమాత్ముడి యొక్క ధ్యానం మనం చూస్తూ ఉంటాము. ఎప్పుడన్నా మనం ట్రైన్స్లో ప్రయాణం చేస్తున్నా, లేదంటే మన ఇంట్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఒకప్పుడు ఉదయాన్నే లేచిన వెంటనే ప్రతి ఇంట్లో చక్కగా వెంకటేశ్వర సుప్రభాతం, అమృత గాయని అయినటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడినటువంటి వెంకటేశ్వర సుప్రభాతం వినిపించేది. కానీ ఇప్పుడు మనం దేనికి మేల్కుంటున్నామో మనందరికీ తెలుసు. కాబట్టి ఈ విధంగా తెల్లవారుజామున యొక్క సమయం, ఏ సమయం అయితే ఆధ్యాత్మిక పఠనానికి, యోగాకి, ప్రాణాయామానికి కేటాయించడం జరిగిందో దాన్ని మనం ఎంతో వ్యర్థమే కాకుండా ఒక్కొక్కసారి దాన్ని వికారాలలో, నెగిటివ్గా కూడా మనం ఆ సమయాన్ని మనం చాలా వ్యర్థం చేయడమే కాకుండా ఒక్కోసారి దాన్ని చాలా నెగిటివ్గా కూడా మనం యూజ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క గాయత్రి మంత్రం యొక్క పఠనం ద్వారా ఏమవుతుంది అంటే, అది రోజు రోజుకి చూడండి, ఒక రాయి ఉంటుంది. ఆ రాయిని మనము ఒక ట్యాప్ కింద వదిలేసామనుకోండి, ఆ ట్యాప్ నుంచి పడే చుక్క నీరు కూడా ఏమవుతుంది, కొన్నాళ్ళకి ఆ రాతిని నున్నగా చేసేస్తుంది. ఇంకా నీళ్లు పడితే కొన్నాళ్ళకి ఏమవుతుంది, ఆ రాతి మీద నాచు మొలుస్తుంది. ఇంకా కొన్నాళ్ళ రాయిని అలాగే వదిలేస్తే అది భూమిలో కలిసిపోయి దాని చుట్టూ మంచి మొక్కలు వచ్చేస్తాయి. అది రాయి. మరి మనం మనుషులం కదా, దానికన్నా త్వరగా మనలో పరివర్తన అనేటువంటిది వస్తుంది కదా. చాలామందికి ప్రశ్న ఏముంటుంది అంటే, మాకు అది ఎలాగో అర్థం కాదు సిస్టర్, ఎందుకు మాకు అర్థం కాదు, ఎందుకు చెయ్యాలి అని. చూడండి, ఈ కాలంలో మనిషి చంద్రమండలం ఏంటి, దాన్ని మించి సౌరమండలం దాకా వెళ్ళి సౌరమండలాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మన భాష అయినటువంటి సంస్కృతంలో ఉన్నటువంటి ఒక మంత్రం తాలూకు అర్థం మనం తెలుసుకోలేమా? ఎందుకు తెలుసుకోలేము? కానీ దాని యొక్క నిత్య పఠనం వల్ల, ఒక ధ్యానం కింద దాన్ని పఠిస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే,
మనలోనే ఉన్నటువంటి, మనకందరికీ తెలుసు మనలో 7 చక్రాలు అనేటువంటివి ఉన్నాయి. 7 చక్రాస్, దీని గురించి అందరికీ తెలుసు. 7 చక్రాస్ మీద మెడిటేషన్ చేస్తూ ఉంటారు. అలాగే 7 చక్ర హీలింగ్ అని చేస్తూ ఉంటారు. ఇలాంటివి కూడా చాలా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం మన చుట్టుపక్కల. విశేషంగా ఏవైతే పైన ఉన్నటువంటి చక్రాలు ఏవైతే ఉన్నాయో, హృదయంలో ఉండేటువంటి చక్రం కానీ, గొంతు దగ్గర ఉండేటువంటి విశుద్ధ చక్రం కానీ, ఆజ్ఞా చక్రం కానీ, సహస్రార చక్రం కానీ, ద హయ్యర్ చక్రాస్ ఏవైతే ఉన్నాయో వాటిని శక్తివంతం చేసేటువంటి పవర్ ఈ యొక్క మంత్రాలకు ఉంది. ఎంతెంతైతే మన ఎనర్జీ హయ్యర్ చక్రాస్ మీద ఉంటుందో అంతంత మన జీవితం ఆధ్యాత్మిక జీవితంగా ఉంటుంది. కిందనున్నటువంటి చక్రాలు ఏంటి? ఒక మూలాధార చక్రం అవ్వచ్చు. ఈ చక్రాలైతే ఏంటి? ఇవి ఎక్కువ భోగ విలాసానికి సంబంధించినటువంటి చక్ర. అదే పైన ఉన్నటువంటి చక్రాలు ఆధ్యాత్మిక ఉన్నతికి సంబంధించినటువంటి చక్రాలు. మణిపుర చక్ర అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఏంటి? బాడీ ఫంక్షన్స్కి రిలేట్ అయినటువంటి చక్ర. అదే ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం, ఇవన్నీ కూడా ఏంటి? మన యొక్క స్పిరిచువల్ ప్రోగ్రెస్కి సంబంధించినటువంటి చక్రాలు. కాబట్టి ఎంతెంతైతే మనం ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని కానీ, ఈ మంత్రాలను మనం ఎంతెంతైతే ఉచ్చరిస్తూ ఉంటామో అంతంతగా మన యొక్క శక్తి, ఎనర్జీ అనేటువంటిది ఈ కిందనున్న చక్రాల నుంచి వెళ్ళి పైన ఉన్నటువంటి ఆజ్ఞా సహస్రార చక్రాలని అంతంత యాక్టివేట్ అంటే ఉత్తేజపరుస్తుంది. రెండో బెనిఫిట్, ఉదయాన్నే ఎప్పుడైతే లెగిసి మనం గాయత్రి మంత్రాన్ని తక్కువలో తక్కువ 3 సార్లు, ఎక్కువలో ఎక్కువ 108 సార్లు కూడా చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. దీనివల్ల మనసు ఎంతో 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 ప్రశాంతంగా అవుతుంది. రోజంతా మనకు వచ్చేటువంటి చిన్న చిన్న ఆవేశాలు, చిన్న చిన్న చికాకుల నుంచి పెద్ద పెద్ద గొడవల వరకు ఏదైతే క్రోధం అనేటువంటి అగ్ని ఇప్పుడు సమాజాన్ని దహించి వేస్తుందో, ఆ క్రోధం అనేటువంటి అగ్ని చాలా చల్లారిపోతుంది. అయితే మీరు అడగచ్చు, ఏంటి సిస్టర్ ఎందుకు అలా అవుతుంది అని. ఇప్పుడు చూడండి, మనం చాలా బాధలో ఉన్నాం, మనం చాలా దుఃఖంలో ఉన్నాం. మనకి ప్రియమైనటువంటి వారు వచ్చి మనతో ప్రేమగా ఒక 4 మాటలు మాట్లాడారు అనుకోండి, మన మనసుకు శాంతిగా అనిపిస్తుందా, అనిపించదా? ఏముంది, వాళ్ళు మాట్లాడింది తెలుగు భాషే కదా, మామూలుగానే మాట్లాడారు కదా. మరి ఎందుకు మన మనసుకు శాంతి లభించింది అంటే మాటలకి చాలా చాలా పవర్ ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి మాటకి ఒక వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ మంత్రాలు ఎక్కడైతే మనం ఉచ్చరిస్తూ ఉంటామో, ఏ ప్రాంతాల్లో అయితే మనం, ఏ ప్రదేశంలో మన ఇల్లు అవ్వచ్చు, గుడి అవ్వచ్చు, ఎక్కడైనా సరే వీటి యొక్క ఎనర్జీ, వీటి యొక్క వైబ్రేషన్స్ చాలా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. దానివల్ల ఆ శక్తి ఆ ప్రాంతంలో, ఆ ప్రదేశంలో ఉంటుంది. అలాగే ఈ యొక్క మంత్రాల యొక్క వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది మన శరీరాన్ని కూడా చాలా చాలా శాంతింపచేస్తుంది. మనలో ఉన్నటువంటి ఆవేశాన్ని కూడా ఇది తగ్గిస్తుంది, చికాకును తగ్గిస్తుంది. అందుకే ఒకప్పుడు ఈవెన్ మేబీ 20-30 years బ్యాక్ వరకు కూడా మనం ఏదో మరి 100 సంవత్సరాల క్రితం వరకు వెళ్ళిపోక్కర్లేదు. ఒక 20-30 years బ్యాక్ వరకు కూడా చాలామంది వెళ్ళి గుడిలో కూర్చుని మాల తిప్పుకుంటూ, జపమాల తిప్పుకుంటూ, కొంతమంది గాయత్రి చదువుకునేటువంటి వాళ్ళు, కొంతమంది హనుమాన్ చాలీసా చదువుకునేటువంటి వాళ్ళు, ఏమీ లేకపోతే ఓన్లీ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శైవులైతే లేదంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పేసి వైష్ణవాలయాల్లో వెళ్ళి కూర్చుని చేసేవారు. ఎందుకు ఇవన్నీ? దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మెడిటేషన్. ఇవన్నీ ధ్యానం యొక్క రకరకాల పద్ధతులు. కాబట్టి దీన్ని జపా మెడిటేషన్ అని అంటారు. సో అలాగే కొంతమంది వారి యొక్క అనుభవాన్ని షేర్ చేసుకుంటారు మాతో. మేము గాయత్రి మంత్రం ఎంతెంత అయితే చదువుతూ ఉంటామో అంతంతగా శరీరం నుంచి తేలిగ్గా అయిపోయి గాల్లో ఎగురుతున్నామా, ఈ శరీరం నుంచి భిన్నమైపోయి నేనేమో ఎగిరిపోతున్నానేమో అనేటువంటి ఒక దివ్య అలౌకిక అనుభూతి నేను గురయ్యాను అని కూడా చాలామంది వారి యొక్క అనుభవాన్ని మనకి షేర్ చేసుకుంటూ ఉంటారు. ఎస్పెషలీ స్కూల్స్లో, కాలేజెస్లో ఎక్కడైతే యూత్ ఉన్నారో వారిలో ఈ గాయత్రి పఠనం చాలా చాలా ముఖ్యమైనటువంటిది.
వాళ్ళ మేధస్సుని సక్రమమైనటువంటి మార్గంలో నడిపిస్తుంది. చూడండి, ఒకప్పుడు కూడా యువత చెడిపోవడానికి చాలా మార్గాలు ఉండేవి. కానీ ఇప్పుడు యువత చెడిపోయే మార్గం తల్లి తండ్రి కొని మరీ వాళ్ళ చేతిలో పెడుతున్నారు, బర్త్డే గిఫ్ట్ల కింద వాటి కింద. ఒక్కసారి కొనిన తర్వాత అది ఎలా యూజ్ చేస్తున్నారో తెలుసుకునే అవకాశం కూడా లేదు. కాబట్టి ఈ విధంగా పిల్లల్లో ఎస్పెషలీ గాయత్రి మంత్రం యొక్క పఠనం రోజు వాళ్ళ ఉదయం లేచిన వెంటనే తక్కువలో తక్కువ 3 times 3 సార్లన్నా ప్రతిరోజు పిల్లలతో గాయత్రి పఠనం చేయించడం వల్ల వాళ్ళ యొక్క బిహేవియర్లో, వాళ్ళ యొక్క ప్రవర్తనలో కూడా చాలా చాలా శాంతంగా, చాలా చెప్తే మాట వినేలాగా. చూడండి, కంప్లైంట్ చేయడం చాలా ఈజీ. మా పిల్లలు మా మాట వినరండి, మా పిల్లలు మా మాట వినరండి, ఇప్పుడు పిల్లలకు చెప్పలేకపోతున్నాము అని. కానీ కంప్లైంట్ చేయడం వల్ల ప్రాబ్లం సాల్వ్ కాదు కదా. పరమాత్ముడు ఎప్పుడూ ఒకటే అంటారు, సమస్య స్వరూపంగా కాకండి, సమాధాన స్వరూపంగా అవ్వండి అని. 4 పేరెంట్స్ కూర్చుంటే అందరూ వాళ్ళ పిల్లల గురించి కంప్లైంటే చేస్తారు, కానీ అందులో ఒక్కళ్ళు కూడా సొల్యూషన్ గురించి ఆలోచించరు. సొల్యూషనే మన భారత సంస్కృతి, మన సనాతన ధర్మం మనకి ఇచ్చినటువంటి ఆధ్యాత్మికత అనేటువంటి ఈ గొప్ప శక్తి. పిల్లలతో అట్లీస్ట్ ఒక 3 times డెఫినెట్గా గాయత్రి మంత్రం యొక్క పఠనం ద్వారా వారి యొక్క ప్రవర్తనలో, వాళ్ళ బిహేవియర్లో మనం కన్సిస్టెంట్గా చేంజ్ అనేది మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఒకసారి దాంట్లో ఉన్నటువంటి స్వీట్నెస్ని కానీ, దాంట్లో ఉన్నటువంటి దివ్యత్వాన్ని కానీ వాళ్ళు అనుభూతి చేశారనుకోండి, తర్వాత అది వాళ్ళకి అలవాటైపోతుంది. ఎందుకంటే పిల్లల్ని మౌల్డ్ చేయడం చాలా ఈజీ. వాళ్ళకి ఏదన్నా ఒకసారి మనం నేర్పించిన రోజు చెయ్యాలి అని అంటే తర్వాత వాళ్ళే మనకు గుర్తు చేస్తారు, డాడీ వాళ్ళు నువ్వు ఇది మర్చిపోయావు, మమ్మీ నువ్వు ఇది వాళ్ళు మర్చిపోయావు అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, వాళ్ళకి అందులో ఏమీ కుళ్ళు కల్మషం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఎవరైతే రోజు గాయత్రి మంత్రం మెడిటేషన్ చేయాలనుకుంటున్నారో అది ఎలా చేయాలో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చేద్దాము. సో అందరూ కూడా స్థిరంగా కూర్చోగలరు. బాడీని లూజ్గా పెట్టేయండి. చాలామంది మెడిటేషన్ అనగానే బాడీని టైట్ చేసేసి మేము కిందే కూర్చోవాలి, పద్మాసనంలో కూర్చోవాలేమో, లేదంటే బ్యాక్ని ఇలా స్ట్రైట్గా పెట్టి కూర్చోవాలేమో అని, మాకు చేత కాదు మేము చేయలేము అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ నీడెడ్. మీరు అలర్ట్గా కూర్చోవడం ఇంపార్టెంట్, అంటే జాగరూకులై కూర్చోవడం ఇంపార్టెంట్. మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా కూర్చోండి. అండ్ వీలైనంత వరకు ఇలా ముందుకు వచ్చి కూర్చోవడం వల్ల ఏమవుతుంది అంటే స్పైన్ ఎంత ఇరెక్ట్గా మనం పెట్టినట్లయితే మెడిటేషన్ మీద మనకి కాన్సన్ట్రేషన్ అంత బాగా వస్తుంది. అందుకనే యూజువల్గా ఇరెక్ట్గా కూర్చోండి అని మనం చెప్పడం జరుగుతుంది. ఇక చేతులు కూడా ఇలా జ్ఞానముద్రలో కావాలంటే జ్ఞానముద్రలో పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా భైరవ ముద్రలో ఒక చేతి మీద ఒక చెయ్యి ఇలా పెట్టుకోవచ్చు. కళ్ళు వీలైనంత వరకు తెరిచే ఉంచండి. కళ్ళు మూసుకున్నారు అంటే ఫస్ట్ థింగ్ పెదాలు మంత్రం చదువుతూ ఉంటే మనం మాత్రం కునుకుపాట్లలోకి వెళ్ళిపోతాం. సో మీ ఎదురుగుండా మంచి గాయత్రి యొక్క పటం ఉంటే గాయత్రి పటం పెట్టుకోవచ్చు, ఒక పాయింట్ ఆఫ్ లైట్ ఉంటే పాయింట్ ఆఫ్ లైట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఏదీ లేకపోయినట్లయితే మన ఎదురుగుండా ఒక చిన్న ఫ్లవర్ వాస్, ఫ్లవర్స్, ఇలాగ ఏదో ఒక ప్లెజెంట్ ఆహ్లాదకరమైనటువంటిది ఏదన్నా పెట్టుకొని కూడా మనం ఈ మెడిటేషన్ చేయొచ్చు. కొంతమందికి మాల తిప్పుతూ చేయడం వల్ల ఏకాగ్రత బాగా కుదురుతుంటే అలా కూడా చేసుకోవచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, చుట్టుపక్కల వీలైనంత వరకు డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతకరమైనటువంటి వాతావరణంలోనే చేయండి. లెట్ us begin. మొదలు పెడదాం రండి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. 3 సార్లు శ్వాస తీసుకొని వదిలేయండి. బ్రీద్ ఇన్, అవుట్, బ్రీద్ ఇన్, అవుట్, బ్రీద్ ఇన్, అవుట్. ముందు మీ శ్వాస పైన ధ్యానాన్ని ఏకాగ్రం చేయగలరు. Bring your awareness onto your breath. ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించగలరు. గమనిస్తూ గమనిస్తూ అలాగ శ్వాస మెల్లమెల్లగా స్లోగా అవ్వడం గమనించండి. ఇప్పుడు మనం గాయత్రి మెడిటేషన్లో 3 సార్లు బయటకు అందాం, 3 సార్లు మనసులో. దీన్నే ఆహత అనాహత అని అంటారు. ఆహత అంటే వినిపించేటట్టుగా,
అనాహత అంటే బయటికి వినిపించకపోయినా మన మనసుకు వినిపించేటట్టుగా. లెట్ us begin. Breathe in. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇదే స్థిరంగా ఉంటూ 3 సార్లు మనసులో జపించండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో 3 సార్లు ఆహత బయటికి వినిపించేటట్టు. అది అయిన తర్వాత మళ్ళీ 3 సార్లు మనసులో. ఇలాగ మొత్తం 3 సెట్లు మనం చేసుకోవాలి. మూడు సెట్లు అంటే 6 సార్లు. ఇలా 3 సార్లు బయటికి, 3 సార్లు లోపల. అలాగా అదే యొక్క ఏకాగ్రమైనటువంటి స్థితిలో కాసేపు ఉండగలరు. ఇప్పుడు మీ ధ్యానాన్ని మళ్ళీ శ్వాస మీదకి తీసుకుని రాగలరు. స్లోలీ కళ్ళు రెపరెపలాడుతూ కళ్ళు తెరిచి రిలాక్స్ అవ్వండి. ఓం శాంతి. ఓం శాంతి. సో ఈ విధంగా మనం గాయత్రి మెడిటేషన్ని ప్రతిరోజు చెప్పాలి అంటే తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తం 4 గంటలకి చాలా చాలా మంచిది. ఒకవేళ అప్పుడు చేయలేకపోతే అట్లీస్ట్ సూర్యోదయం అయ్యే లోపల చేయడం చాలా మంచిది. పిల్లలకైతే వాళ్ళు మార్నింగ్ లేచి స్కూల్కి వెళ్ళే ముందు ఒకసారి దేవుడి గుడి దగ్గరకో దేవుడి గదిలోకి తీసుకెళ్ళి 3 సార్లు గాయత్రి చెప్పించి వాళ్ళని స్కూల్కి పంపించడం మంచిది. సో ఇక్కడ మనం ఏం చేసాము, ఒక సైకిల్ లాగా చేసాం. ఒకసారి బయటికి లోపలికి, మళ్ళీ బయటికి, మళ్ళీ లోపలికి, మళ్ళీ బయటికి, మళ్ళీ లోపలికి. ఇది ఆరంభంలో మనకి కాన్సన్ట్రేషన్ కోసం అలా చేసాం. మనం రోజు చేస్తూ ఉంటే ఇంక బయటకు అనాల్సిన అవసరమే ఉండదు. 6 సార్లైనా, 7 సార్లైనా, 10 సార్లైనా, 108 సార్లైనా మనసులో ధ్యానం చేస్తూ ఉండే కొద్దీ ఆ ఏకాగ్రత, ఆ దివ్యత యొక్క అనుభవం మనకి ఆటోమేటిక్గా అవుతుంది. కాబట్టి ధ్యానం చేయడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. రాజయోగంలో మనం చేసేటువంటిది ఇదే. ఆ సర్వశక్తివంతుడు అయినటువంటి ఆ పరమాత్ముని యొక్క దివ్య స్మృతిలో కూర్చోవడమే రాజయోగం. పరమాత్ముని యొక్క స్మృతే చాలు సర్వశక్తులు, సర్వగుణాలు వారి నుంచి మనకి వారసత్వంగా లభించడానికి. ఎలాగైతే పిల్లలకు తల్లిదండ్రుల యొక్క ఆస్తి ఆటోమేటిక్గా లభిస్తుందో, అలాగే మన తల్లి తండ్రి సర్వేశ్వరుడు అయినటువంటి ఆ పరమాత్మ దగ్గర ఉన్నటువంటి ఆస్తి శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం ఇవన్నీ వారి యొక్క దివ్య స్మృతితోనే ఆ ఆస్తికి, ఆ వారసత్వానికి మనము హక్కుదారులుగా అవుతాము. కాబట్టి ఇవాళ మనం గాయత్రి మంత్రం యొక్క విశ్లేషణ, దాని యొక్క విశిష్టత, దాని యొక్క లాభాలు, దాన్ని ఎలా పఠించాలి, ఎలా జపించాలి అనేటువంటి ఎన్నో అద్భుత విషయాలు తెలుసుకున్నాము. వచ్చే మానసాలో ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.